నెల్లూరు సిటీకి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ప్రశాంతమైన వాతావరణంలో అత్యాధునిక సదుపాయాలతో నుడా అప్రూవల్తో బడ్జెట్ ధరలో మీకోసం రెడీగా ఉన్నాయి. కేవలం 65 లక్షల నుంచే అదిరిపోయే ఇండిపెండెంట్ హౌస్ మీకోసం. కేవలం 2 లక్షల అడ్వాన్స్ బుకింగ్తో మీ ఇంటిని బుక్ చేసుకునే అవకాశం. అన్ని నేషనల్ బ్యాంక్స్ నుండి లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. గుండ్లపాలెం, ధనలక్ష్మీపురం, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఈ అద్భుతమైన విల్లాస్ మీ కుటుంబానికి భద్రమైన భవిష్యత్, మీ పిల్లలకి మంచి వాతావరణం కావాలంటే ఇదే సరైన అవకాశం. సో మనతో పాటు సైకిల్ షాప్ మెకానిక్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, నెల్లూరులో అబ్దుల్ అజీజ్ గారు వక్ఫ్ స్థలంలో ఇంటర్నేషనల్ స్కూల్ కట్టబోతున్నారు ముస్లింల పిల్లల అభివృద్ధి కోసం. ఏం చెప్తారు? మంచి పని అది, అందరికి పనికి వచ్చేది. మాలాగా కష్టపడకుండా బిడ్డలు, పేదవాళ్ళ బిడ్డలు చదువుకొని అభివృద్ధి చెందితే మంచిదే, సంతోషమైన విషయం. మీరేం చదువుకున్నారు? ఏంటి మీ కుటుంబ పరిస్థితి ఏంటి? ఏం లేదు, జీరో. ఎందుకని? ఏం ఆ రోజులు అట్ట. ఆ రోజుల్లో ఏందంటే నేను బడి పంపించారంట, నేను ఈ చెడ్డ మాటలు నేర్చుకున్నానని మా నాన్న తీసుకొచ్చి పనులు పెట్టేశాడు. మా నాన్న గురువు. ఆ రోజు నుంచి ఇదే వర్క్ అంతే. మీకు ఎంతమంది పిల్లలు ఏమైనా చదువుతున్నారా? వాళ్ళు పరిస్థితి ఏంటి? గురువు, ఒక ఆడమ్మాయి, ఒక ఆడమ్మ, ఇద్దరు సెటిల్ అయిపోయారు. అమ్మాయి పెళ్లి చేసా, సాఫ్ట్వేరు. ఇంక పెద్ద అబ్బాయి వచ్చేసి ఇష్టపడిన పోర్ట్లో పని చేస్తాడు, మెకానికల్ చదివించా. చిన్న పిల్లోడు సివిల్ చదివించా, వాడు మళ్ళీ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ తీసుకుని హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాడు. మీలా కాకూడదని వాళ్ళని చదివించారు. చదివించా. ఇప్పుడు ఇలా కాకుండా పిల్లలందరినీ కూడా చదివిస్తానని చెప్పి, అంటే ఇంటర్నేషనల్ స్కూల్ పెడితే మంచి భవిష్యత్తు ఉంటుంది కదా ముస్లిం సమాజానికి. చాలా మంచిది కదా, చాలా మంచిది. అది చెప్పలేము, అది ఫుల్ గ్యారంటీ. అంటే ముస్లిం సమాజంలో ఎక్కువగా డాబా హోటల్ కానీ, సైకిల్ మెకానిక్లుగా కానీ, లేకపోతే కార్పెంటర్స్గా కానీ ఇలా ఎక్కువగా పిల్లలు చూస్తూ ఉంటాం. ఇలా ఉండడానికి ఏంటి కారణం ఏంటంటారు? డబ్బే కదా, మనీ. చదివించలేరు, మంచి స్కూల్ పంపించాలంటే ఇన్ని డబ్బులు. మామూలు చిన్న స్కూల్ అయితే చదువు బాగుండదు, మెయిన్ అదే కాదు. అదే ఇంకోటి ఏంటంటే ఇంట్రెస్ట్ ఉండదు, వాళ్ళకి తెలియదు. చదువుకుని ఎప్పుడుకో వాడు ఉద్యోగం చేసి సంపాదిస్తాడు, ముందు నుంచి 10 రూపాయలు తెస్తా ఉంటే తినేద్దా ఉంటాం. అంతే, ఆర్థిక పరిస్థితి అంతే అంతే అంతే, ఇదే కారణం. షార్ట్లో చెప్పాలంటే అంతే. సో అదనమాట, షార్ట్లో చెప్పాలంటే అంతే. కుటుంబ పరిస్థితి ఈ విధంగా ఉంటుంది. సో తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళకి పనులకు పంపించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇంటర్నేషనల్ స్కూల్ అనేది వస్తే తమ పిల్లలు చదువుకొని ప్రయోజకులు అవుతారు. చాలా సంతోషమైనటువంటి విషయం అని చెప్పి తెలియజేస్తున్నారు. మనమైతే కోటమిట్లో ఉన్నాం. ఇక్కడ మరో వ్యక్తి మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి, అసలు మీ పేరు, ఏం చదువుకున్నారు? నా పేరు మహబూబ్ ఖాన్. మేము 6వ తరగతి దాకా చదువుకున్నాము. ఎందువల్ల చదివించలేదు ఆ రోజుల్లో? ఆ రోజుల్లో అంటే మాకు వసతి లేదు, ఆర్థికంగా లేదు, అందుకనే చదివించలేదు. పని చేసుకుంటాం. ఇప్పుడు ఏం చదువుతున్నారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? బిల్డింగ్ పని చేస్తున్నారు. అలాగే ముస్లింల పిల్లలు ఈ విధంగా బిల్డింగ్ కానీ, హోటల్స్లో కానీ అలా పనిచేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ సెంటరు, అలాగే ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నారు అబ్దుల్ అజీజ్ గారు, వక్ఫ్ చైర్మన్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మంచిదే కదా, ఎవరికో పిల్లకాయలు బాగుపడతారని ఉద్దేశంతో చేపిస్తున్నారు, మంచిదే. అది సపోర్ట్ ఉంటుందా? మీ అందరి సపోర్ట్ ఉంటుందా ఆయనకి? మా పిల్లకాయలు బాగుపడతారంటే ఎందుకు సపోర్ట్ ఉండదు? మా పిల్లకాయలు బాగుండాలనే కదా మేము కోరుకుంటా ఉండేది. దానికి ఆర్థికంగా సహాయం లాంటిదే. అది చేస్తే మంచిదే కదా, చాలా మంచిది, హ్యాపీ. మనతో పాటు మరో మెకానిక్ ఉన్నారు, మరి వారితో మాట్లాడదాం. మీ పేరు, ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు ఈ పని? నేను దాదాపు 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 30 ఏళ్ళ నుంచి. ఏం చదువుకున్నారు? నేను 3వ క్లాస్ చదువుకున్నాను. ఏమి ఆ రోజు చదివించలేదా పరిస్థితి? అలాంటి అప్పట్లో పరిస్థితులు బాగలేవు, డబ్బులు లేవు, అందుకోసం ఆగిపోయి మనం ఫీల్డ్లోకి వచ్చేసాం. ముస్లిమ్స్లో ఎక్కువ మంది ఇలా డాబా హోటల్స్లో కానీ, టీ షాపుల్లో కానీ, మెకానిక్లుగా కానీ ఉండడానికి కారణం ఏంటి? ప్రధాన కారణం ఏంటంటారు? మనకి అదే బడ్జెట్ ప్రాబ్లం. ఏంటంటే చదువుకోవడానికి అంత అవసరం కుదరలేదు, దానికోసం చదువుకోలేదు. కాకపోతే చదువులో అంతలో మనకి అప్పట్లో అంత నాలెడ్జ్ కూడా లేదు. కాకపోతే ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు. చదువుకోండి అని చెప్తున్నారు.
రైట్. మరి ఇంటర్నేషనల్ స్కూల్ ముస్లిమ్స్ కోసం అబ్దుల్ అజీజ్ గారు కట్టబోతున్నారు ఒక్బోట్ స్థలంలో నెల్లూరులో మంత్రి నారాయణ గారి సహకారంతో. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పట్లో చదువు అంటే కంపల్సరీ అవసరం, కావాల్సిందే. ఎందుకంటే మనలాంటి వాళ్ళు చదువుకోవాలంటే ఇప్పుడు కట్టే స్కూళ్ళు జరుగుతున్నాయి, అన్నీ మంచి పనులే, కాకపోతే దానికి మనం సహకరించాలా. సో మీరందరూ సహకరిస్తారా? ముస్లిం సమాజం అంతా అజీజ్ గారి వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారా? ముస్లిమ్స్ అనే కాదు, అందరూ సహకరించాల్సిందే. మంచి పని కాబట్టి అందరూ సహకరించాలా, ముస్లిమ్స్ అనే కాదు, అందరూ సహకరించాలా. అందరికీ ఇది అవసరం కాబట్టి మన మధ్యతరగతి కుటుంబాల కోసం. మనతో పాటు ఆటో కార్మికుడు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీరేం చేస్తుంటారు? మీ పేరు? అహ్మద్ గారు, ఈ ఆటో ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు? 2001 నుంచి చేస్తున్నాం. ఏం చదువుకున్నారు? ఏం చదువుకోలేదు. ఎందుకని? మా ఫీల్డ్ ఇది అప్పటి నుంచి అదే చేస్తున్నాం. కుటుంబ నేపథ్యమా? కారణం ఏంటి? ఏం లే, బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. అంటే పిల్లకాయల కోసం ఒక ఇంటర్నేషనల్ స్కూలు నెల్లూరులో కడుతూ ఉన్నారు అబ్దుల్ అజీజ్ గారి ఆధ్వర్యంలో. సో ఎలా ఫీల్ అవుతున్నారు? దీనివల్ల ముస్లిం సమాజానికి ఎలాంటి ప్రయోజనం ఉండేటువంటి అవకాశం ఉంది? బాగానే ఉంది, బాగానే చేస్తే బాగానే ఉంటుంది. చాలా మంచి పని చేస్తున్నారు అన్న. అట్లాంటి పనులు ఇంకా చేయాలని అనుకుంటున్నాం. ఆయనకి అవసరం లేదు, మన ముస్లిం పిల్లకాయలు చదువుకోవాలా, బాగుండాలని ఆయన ఆలోచించిన మాత్రం మనకి మాత్రం ఆయనకి హ్యాండ్స్ ఆఫ్. ఆయన మాత్రం సూపర్. అట్లాంటి చేస్తూ ఉండాలా, అట్లాంటి పనులే చేస్తామని అనుకుంటున్నాం మనస్ఫూర్తిగా. చాలా మంచిది. అట్టే చేయాలా. చాలా ముస్లిం పిల్లలు హోటల్లో పనులు చేసుకుంటున్నారు, చికెన్ పకోడా అంగడిలో పని చేసుకుంటున్నారు, రోడ్ల మీద బండ్లు వ్యాపారాలు చేసుకుంటున్నారు. అట్లాంటి లేకుండా ఆయన మంచి ఆలోచన మంచింది. ఆయన ఇంకా అటాచ్ చేసుకోపోవాలని, ప్రతి ఒక్కరు బాగుండాలని అబ్దుల్ అజీజ్ గారికి నా హ్యాండ్స్ ఆఫ్. ఈరోజు ఇలాంటి స్కూల్స్ ఓపెన్ చేసిన వల్ల పిల్లలు చాలా బాగా అభివృద్ధి అవుతున్నారు. ఈరోజు మన పిల్లలు ముస్లిం మైనార్టీల్లో ఈ పిల్లలు ఇప్పుడు ఎంసెట్, ఇంజనీర్, డాక్టర్స్ చదువుతున్నారు. ఎందుకంటే ఇలాంటి స్కూల్స్ ఉన్నబట్టి కాబట్టి, ఇలాంటి స్కూల్స్ ఉన్నాయి కాబట్టి ఇలా నేర్పగలుగుతున్నారు. అక్కడ స్కూల్స్లో మంచి డిసిప్లైను, విద్యాబోధన, అరబ్బీ, ఉర్దూ అన్నీ నేర్పిస్తున్నారు. ఇలాంటి స్కూల్స్ ఉండాలా, తక్కువ ఖర్చుతో చదువుకోగలుగుతున్నారు పిల్లలు. తర్వాత వచ్చి మన ఈ పిల్లలు చాలా డెవలప్ అవుతున్నారు కాబట్టి, ఎందుకంటే ఇలాంటి స్కూల్స్ మనకు ఇంకా కావాలని, ఇంకా ఇలాంటి అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాము. మరి ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అనేది ఉండి ఉచితంగా విద్యను అందించగలిగితే మాత్రం ఖచ్చితంగా ఆ పిల్లలు ప్రయోజకులయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి అటువంటి కార్యక్రమానికి నడుం బిగించినటువంటి అబ్దుల్ అజీజ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలాగే సిఎస్ఆర్ ఫండ్స్తో మంత్రి నారాయణ ముందుకొచ్చినందుకు ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసేటువంటి పరిస్థితి. కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు.